హై వ్యూస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ముందుగా ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు మరింత ఆయు ఆరోగ్యాలతో సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ గత 7-8 నెలల కాలం నుంచి చాలా ప్రోత్సాహం మీరు ఇస్తూ వచ్చారు, చాలా మద్దతు మీరు ఇస్తూ వచ్చారు. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ మేము మరింతగా కష్టపడేందుకు దోహదపడుతూ వస్తున్నాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మా టీం అంతా కూడా మీకు రుణపడి ఉంటుంది. ఇక మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి వీక్నెస్ ఉంది. నాస్డాక్ నిన్న 0.6% మేర, అలాగే S&P 500 1% అండ్ డౌ జోన్స్లో 1% మేర సెల్లింగ్ నిన్న కొద్దిగా కనిపించింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మాత్రం కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ అమెరికన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు అంత మేజర్ ట్రిగ్గర్ ఏది కనిపించలేదు. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది, బట్ ఇది కంటిన్యూ అవుతుందా, మళ్ళీ నెక్స్ట్ వీక్ అండ్ ఈరోజు ఇది కంటిన్యూ అవుతుందా చెప్పడం కష్టం. కానీ బట్ ఇక్కడ కొద్దిగా కాషియస్ అప్రోచ్ ఈ టైంలో మనం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కాకపోతే మన ఇండియన్ మార్కెట్స్లో మాత్రం చాలా 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 పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఒక బూస్టర్ డోస్ మార్కెట్స్కి ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ప్రోత్సాహం మార్కెట్స్కి లభించే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ప్రభుత్వం ఆత్మనిర్భర్ 3.0 అని చెప్పి కొన్ని ప్రోత్సాహకాలను నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. జీడిపిలో 1% మేర వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు. ఈ ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా 1.4 లక్షల కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం వివిధ రంగాలకు అందించబోతోంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ ఉండబోతోంది పాజిటివ్గా, అలాగే హోమ్ బయర్స్కి పాజిటివ్ స్ట్రెస్ ఉండబోతోంది. ఒక రకంగా అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి కూడా ఒక బెనిఫిట్ అయ్యే అంశంగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఈ టైంలో కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర్ అభియాన్ రోజ్గార్ యోజన కింద 6,000 కోట్లు, క్రెడిట్ గ్యారంటీ ఫర్ MSMEs టిల్ 21 ఇదొక పాజిటివ్ అంశం. అడిషనల్ అలొకేషన్ ఫర్ PM ఆవాస్ యోజన ఒకటి, IT ఇన్సెంటివ్ ఫర్ హౌసెస్ అప్ టు 2 crores స్టిల్ June 30 ఇదొక అంశం. అలాగే ఈక్విటీ సపోర్ట్ ఫర్ NIIF ఒకటి, ఇలా అడిషనల్ అలొకేషన్ ఫర్ క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ స్టిమ్యులస్, సపోర్ట్ టు ఎగ్జిమ్, R&D గ్రాంట్ ఫర్ కోవిడ్, ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వం చాలా బోల్డ్ స్టెప్ ఈసారి తీసుకుందని అనుకోవచ్చు. ఎవరు ఊహించిన కూడా ఊహించలేదు ఇంతటి సడన్ ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది. పాజిటివ్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్స్ ఊహించని అంశం ఇది. సో మార్కెట్స్ ఇక్కడి నుంచి కొద్దిగా పాజిటివ్గా దీన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఏ సెక్టార్స్కి ఏంటన్నది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఈ లోపు మనకి దివాళీ గిఫ్ట్ ఫర్ MSMEs హోమ్ బయర్స్ ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా. 2 days బిఫోర్ దివాళీ ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ అనౌన్స్డ్ ఏ ఫ్రెష్ స్టిమ్యులస్ టు రెస్క్యూ కంపెనీస్ బ్యాటర్డ్ బై ద పాండమిక్ అండ్ క్రియేట్ జాబ్స్. సో ట్యాక్స్ రిలీఫ్ ఆన్ హోమ్స్, ఈ ట్యాక్స్ రిలీఫ్ వల్ల మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీస్కి, అది కూడా క్వాలిటీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈ టైంలో పిక్ చేసుకుంటే, అందుకే మనం గత కొద్ది కాలం నుంచి రియల్ ఎస్టేట్ మీద ఫోకస్గా ఉన్నాము. ప్రెస్టేజ్ అనుకోవచ్చు అండ్ శోభా కూడా కొద్దిగా పీక్ నుంచి పడి మెల్లమెల్లగా రికవర్ అవుతోంది. అది కూడా నాకు తెలిసి రాబోయే రోజుల్లో కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ గివ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ 16,200 crores లిక్విడిటీ షార్ట్. ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ గత కొద్ది రోజుల నుంచి యాక్టివిటీ పికప్ అయింది. మొన్న కూడా చూసాం L&Tలో చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం మనకు కనిపించింది. అది కాకుండా గత కొద్ది రోజు నుంచి క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్లో కూడా బయింగ్ యాక్టివిటీ ఉంది. అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి స్టాక్స్లో కూడా 65-70 లెవెల్స్ మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్లో బయింగ్ రావడం చూస్తున్నాం. ఈ లెక్కన మేబీ క్యాపిటల్ గూడ్స్లో మరికొద్ది కాలం పాటు మనకి అప్సైడ్ ఉండే అవకాశం ఉంది. మనం కూడా ఈ వెల్త్ క్రియేటర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఇన్ఫ్రా స్టాక్ ఇచ్చాము అండ్ సిమెంట్ స్టాక్ ఇచ్చాము. వాటిలో మళ్ళీ మెల్లిమెల్లిగా యాక్టివిటీ మొదలైంది. కాబట్టి అలా మనం ముందు సెక్టార్ని గ్రోత్ ఉండే అవకాశం ఉంది అన్న ఒక న్యూస్ ఆధారంగా, లేకుంటే మనకున్న ఇన్ఫో ఆధారంగా స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం మొమెంటమ్ని క్యాచప్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బ్యాక్ టు స్టాక్స్, ఐషర్ మోటార్స్ నెట్ ప్రాఫిట్ ఫాల్స్ 40% ఇన్ సెప్టెంబర్ క్వార్టర్, సేల్స్ సఫర్. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఆటో కంపెనీస్తో పోలిస్తే ఐషర్ మోటార్స్ ఇక్కడ కొద్దిగా లగాడ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ వీళ్ళు ఇస్తారు కాబట్టి ఈ టైంలో ఇప్పుడున్న తరుణంలో ఒక్కొక్క క్లారిటీ వచ్చేంత వరకు మేబీ అంత లగ్జరీ సెగ్మెంట్ జోలికి జనాలు ఎక్కువ స్థాయిలో వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మేబీ ఐషర్ మోటార్స్ ఇక్కడ కొద్దిగా మనకు ఒక పాస్ తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. జంజన్వాలా బైస్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ షేర్స్. జంజన్వాలా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్లో స్టాక్స్ కొన్నారు.
అండ్ 50 lakh షేర్స్ ధర విచ్ డిక్లైన్ 11% ఇన్ లాస్ట్ 3 months, ర్యాలీడ్ 40% ఆన్ క్లోజ్. 11% ఈ మధ్యకాలంలో స్టాక్ మనకి పడింది. లాస్ట్ 3 నెలల్లో 14% నిన్న జంప్ రావడం చూసాం. రియల్ ఎస్టేట్ సెక్టర్లో యాక్టివిటీ మళ్ళీ మొదలవుతుందనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నారేమో చూడాలి. గోల్డ్ మ్యాన్ న్యూమర్ రైజ్ నిఫ్టీ టార్గెట్స్ ఇప్పుడు నెక్స్ట్ దీపావళికి 14,000 నుంచి 14,300 వరకు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ రేటింగ్ ఏజెన్సీస్, బ్రోకింగ్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా ప్రస్తుతం దీనికి టార్గెట్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తున్నా, లేకుంటే మిగిలిన రీసెర్చ్ ఏజెన్సీస్ రిపోర్ట్ చెప్తున్నా, మనం వి షేప్ రికవరీ చాలా 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 స్ట్రాంగ్గా రికవర్ అయ్యాం. సో ఈ రికవరీ ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ నెగిటివ్ జీడిపి గ్రోత్లో నుంచి పాజిటివ్లోకి చాలా వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంది అనేది స్ట్రీట్ చెప్తున్నమాట. అలాగే నోమ్రా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, హెచ్సిఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ని కూడా వాళ్ళు పిక్ చేశారు, రికమెండేషన్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం. దలాల్ స్ట్రీట్ సెట్ టు రికార్డ్ హైయెస్ట్ మంత్లీ ఎఫ్పిఐ ఫ్లోస్ దిస్ నవంబర్. సో గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఎఫ్పిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మన మార్కెట్స్లోకి వెల్లువల వచ్చి పడుతున్నాయి. అదర్ మార్కెట్స్ లైక్ జపాన్తో పోలిస్తే, జపాన్ మనకంటే కొద్దిగా ముందు ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్లో మనమే ఉన్నాం. సౌత్ కొరియా, తైవాన్, బ్రెజిల్ లాంటి వాటితో పోలిస్తే మనం చాలా అహెడ్గా ఉన్నాం. వరుసగా ఎఫ్పిఐ ఫ్లోస్ మన మార్కెట్స్లోకి వస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాళ్ళకి ఏది అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు. ఇది ఒక పాజిటివ్ అంశం ఉంది మనకి, ఎందుకంటే గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ట్రిగర్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం కూడా ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ వెళ్ళాలి. ఒకవేళ ఏమన్నా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు మెల్లిమెల్లిగా మనం కూడా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని క్యాష్లో ఉండడం ఉత్తమం. స్టిములస్ ఎఫెక్ట్స్ అప్లై విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ డిమాండ్ అండ్ లేటెస్ట్ ప్యాకేజ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా అండ్ రియాలిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ డిమాండ్ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ మేజర్గా ఎంప్లాయ్మెంట్ని ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో పోయి ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇది పరోక్షంగా ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది, ప్రత్యక్షంగా కంపెనీలకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఇదొక ఒక చాలా పాజిటివ్ అంశం అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే అసలు ఆత్మనిర్భర్ అభియాన్లో ఏముంది, గవర్నమెంట్ ఇంబర్స్ 12% ఆఫ్ పిఎఫ్ షేర్ ఈచ్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, ఎంటైర్ 24% కంట్రిబ్యూషన్ ఫర్ కంపెనీస్ విత్ 1000 ఎంప్లాయీస్, ఓన్లీ 12% ఆఫ్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫర్మ్స్ విత్ ఓవర్ 1000 వర్కర్స్. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ఎవరికి ఇస్తారు, ఇలా చాలా అంశాలు మనం ఉన్నాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవుతారని చెప్పలేము, కానీ కంపెనీ స్పెసిఫిక్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జాబ్ బూస్టర్ లైక్లీ టు ట్రిగ్గర్ కన్సంప్షన్, జాబ్ బూస్టింగ్ ఉండబోతోంది అన్నది ఒక అంశం. అలాగే ఎంఎన్సీస్, ఇండియన్ కన్స్యూమర్స్ టు హ్యావ్ స్టెప్పింగ్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ పెరుగుతోంది బాగా, ఈ పెంటప్ డిమాండ్ బాగా పెరుగుతోంది. అండ్ ఈ దివాళీ అండ్ ఇయర్ ఎండ్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ కూడా లైక్ ఎఫ్ఎంసీజీ, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వైట్ గుడ్ కంపెనీస్ కూడా తమ ప్రొడక్షన్ పెంచుతున్నాయి. ఓవరాల్గా చాలా పాజిటివ్ హోప్ అయితే మనకి మార్కెట్స్లో ఉంది. సీరం రెడీ విత్ 4 crore doses ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. ఆక్స్ఫర్డ్ అయినా, ఫైజర్ అయినా, ఆస్ట్రాజెనకా, ఈ కంపెనీస్ అన్ని ఇప్పటికే వాళ్ళు వ్యాక్సిన్ రెడీ చేసి పెట్టుకున్నాయి. కంపెనీస్ అప్రూవల్ మనకి ఎఫ్డిఎల్ కానీ లేదంటే దేశాలు కానీ అప్రూవల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రామిసింగ్గా ఉంది ఆ వ్యాక్సిన్ అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ డోస్ రెడీ చేసి పెట్టుకున్నారు. జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ ఆర్ అప్రూవల్. వన్స్ ఇట్ ఈస్ డన్ ఆ వ్యాక్సిన్స్ అన్ని మన మార్కెట్స్లోకి వస్తాయి. కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా 40 million doses ఆఫ్ ఆస్ట్రాజెనకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెడీ చేసుకుందని ఒక వార్త చూస్తున్నాం. అలాగే బిగ్ లాజిస్టిక్ కంపెనీస్ మేక్స్ ప్లాన్స్ టు ట్రాన్స్పోర్ట్ వ్యాక్సిన్స్ అక్రాస్ ఇండియా. స్నోమ్యాన్, బ్లూ డాట్ లాంటి కంపెనీస్ ఈ డిస్ట్రిబ్యూషన్ హర్డల్స్ ఎదుర్కోకుండా, ఎందుకంటే అవి సేఫ్గా, సెక్యూర్డ్గా వాటికి ఉన్న టెంపరేచర్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వేర్ హౌస్ కానీ, ఈ చైన్ లాజిస్టిక్స్, అలాగే కోల్డ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్న కంపెనీస్ ఇందుకోసం ప్రిపేర్ అవుతున్నాయి. స్నోమ్యాన్ లాంటివి, స్నోమ్యాన్, మహీంద్రా లాజిస్టిక్స్, ఈ కంపెనీస్ అన్నీ కూడా. అలాగే అపోలో హాస్పిటల్స్, అన్నిటికంటే మెయిన్ అపోలో హాస్పిటల్స్ చాలామంది స్టాఫ్ని రెడీ చేసి ఉంచింది. ఒక్క అపోలో లాంటి కంపెనీకి ఈ కోవిడ్ వ్యాక్సిన్ కనుక ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా, లేకుంటే ఇండివిజువల్గా మనం జనాలు ఈ టీకాలు వేయించుకోవాలా అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ వన్స్ అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్, పెద్ద కంపెనీస్ మాత్రమే ఇలా ఈ వ్యాక్సిన్ని
సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీగా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ అపోలో హాస్పిటల్స్ ఇందుకోసం ఆల్రెడీ మొత్తం లైనప్ చేసింది, రెడీ చేసి పెట్టింది. దేశంలో ఎక్కడెవరైనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆ డేటాను అంతా రెడీ చేసి పెట్టుకుని ఉంది. కాబట్టి మేబీ అపోలో హాస్పిటల్స్ కనుక ఈ కాంట్రాక్ట్ కానీ ఇదేం దొరికినట్టయితే మరింత ఆ స్టాక్లు జంప్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్లు కూడా ఇదే అంశాన్ని ఇచ్చారు. ఐఐపి గ్రోస్ 0.2% ఆఫ్టర్ 6 months కాంట్రాక్షన్. వరుసగా 6 నెలల పతనం తర్వాత ఐఐపీలో జంప్ చూసాం. రీటైల్ ఇన్ఫ్లేషన్ మాత్రం 6 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేశాము. అండ్ ఈరోజు సాయంత్రం మనకి వెబినార్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే, 15 స్టాక్ ఐడియాస్తో పాటు ఓవరాల్గా ఇక్కడ నుంచి ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళికి మార్కెట్స్ ఎలా పైన అవ్వచ్చు, ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అనేది ఇది చాలా పెద్ద అంశం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ ఆత్మనిర్భర్ అభియాన్లో మరిన్ని రంగాలు, ఆ ఇతర రంగాలు ఏవేవి ఇంకా లాభపడే అవకాశం ఉందన్న చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇవన్నీ కూడా పేమెంట్స్ అయిపోయి స్టిల్ ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం నిన్న వరకు మాత్రమే తీసుకుంటామని చెప్పాము. స్టిల్ ఇంకా కొన్ని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని సీట్స్ మనకు అవకాశం ఉంటుంది. మేబీ మ్యాక్సిమం 12 లోపు ఎంటర్టైన్ చేయగలం. అంతకు మించి చేస్తే ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్గా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 12 లోపు మీ పేమెంట్స్ చేసి ఆ వివరాలను కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్టయితే మీకు ఆ లింక్స్ పంపిస్తాము. ఆల్రెడీ గతంలో ఎవరైనా పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ షాట్స్ మాకు పంపించండి. ఎందుకంటే మీ డబ్బులు కట్టారన్న సంగతి మాకు తెలియదు. కాబట్టి ఆ స్క్రీన్ షాట్స్ కనుక పంపించినట్టయితే మీకు లింక్స్ మా టీం నుంచి వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ సేఫ్ అండ్ సౌండ్ దీపావళి. థ్యాంక్ యూ సో మచ్.